బ్యాక్ టు లైవ్ షో. తిరంగా యాత్ర ముగింపు సందర్భంగా అలాగే సెప్టెంబర్ 17ను పురస్కరించుకుని హనుమకొండలో నిన్న బీజేపీ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసింది. జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొని ప్రసంగించారు. అయితే ముఖ్యంగా ఆయన ప్రసంగంలో కేసీఆర్ అలాగే టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కొంచెం ఘాటుగానే విమర్శలు గుప్పించారు. ఈ మధ్యకాలంలో అంత ఘాటుగా బీజేపీ టీఆర్ఎస్ మీద విమర్శలు చేయలేదు. విధానపరమైన విమర్శలు, అలాగే సెప్టెంబర్ 17 ఎందుకు అధికారికంగా నిర్వహించరు, మీరు మజ్లిస్కి భయపడుతున్నారు, మీకు ఓట్లేసి సీఎం చేసింది ప్రజలా లేకపోతే ఓవైసీయా, ఈ స్థాయిలో ఆయన ప్రశ్నించారు. అలాగే విపక్షాలు కూడా చేయాలని డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్, తెలుగుదేశం అలాగే లెఫ్ట్ పార్టీలు కూడా తీవ్రంగానే విమర్శలు చేశాయి. సెప్టెంబర్ 17కు సంబంధించి అలాగే విధానపరమైన పాలసీలకు సంబంధించి కూడా ఈ సందర్భంగా కొన్ని విమర్శలు చేశారు. అలాగే టీఆర్ఎస్ కూడా దీన్ని తిప్పికొట్టింది. ఇది విమోచనం కాదు, విలీనమే. బీజేపీ ముఖ్యమైన సందర్భాల్లో కొంచెం మర్చిపోతుంది అనుకుంటా విషయాలను ఎంపీ కవిత కూడా రిటార్ట్ ఇచ్చారని. ఈ అంశాలకు సంబంధించి మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో జాయిన్ అవుతున్నారు బద్దం బాలరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ సీనియర్ నాయకులు, పోసాల ఇందిరా శోభన్ గారు, టీపీసీసీ అధికార ప్రతినిధి, ఎన్నిగల్లు పెద్దిరెడ్డి గారు, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పల్లా రాజేశ్వరరెడ్డి గారు, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. రాజేశ్వరరెడ్డి గారు, సరే ఎందుకు అధికారికంగా నిర్వహించరు అనేది చెప్పే ముందు టీఆర్ఎస్ మజ్లిస్కి భయపడుతోందా? అందరూ ప్రతిపక్షాలు అందరూ ఇదే మాట అంటున్నారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు కూడా అదే మాటతో ప్రారంభించారు. గత ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలుగా వస్తుంది, 2 సంవత్సరాల 3 నెలలు. ఆ తర్వాత 3 సార్లు ఇది సెప్టెంబర్ 17 అని వచ్చింది. చర్చోపచర్చలు, చాలామంది, చాలా పార్టీలు, చాలా వ్యక్తులు చరిత్రను మర్చిపోయి అనేక విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇవాళ 3 విధాలుగా దీన్ని చూడొచ్చు. ఒకటి బీజేపీ పార్టీ, 2 కమ్యూనిస్టులు, మిగతా పార్టీలు. ఓకే, టీఆర్ఎస్ని పక్కన పెట్టినట్లయితే వాళ్ళందరూ ఎవరెవరు ఏమంటున్నారు, ఎందుకు అనుకుంటున్నారు? సెప్టెంబర్ 17, 1948లో పటేల్ సైన్యాలు వచ్చిన రోజున మన నిజాం నవాబ్ యొక్క సైన్యం లొంగిపోయిన రోజున విమోచన అని చెప్పాలంటున్నారు. అసలు ఇవాళ విమోచన అని చెప్తూ దాన్ని ఆ భావజాలాన్ని ఇవాళ చెప్తున్న బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళకు అసలు అక్కడ ఏమైనా రోల్ ఉన్నదా? 1946 నుండి 1948, ఆ తర్వాత 1950 వరకు జరిగిన ఈ యొక్క సాయుధ పోరాటం అనే పేరు మీద జరిగిన దాని మీద బీజేపీ కానీ ఆర్ఎస్ఎస్ కానీ తమ యొక్క శ్రేణులు కానీ వాళ్ళు ఎప్పుడైనా అందులో పార్టిసిపేట్ చేశారా? వాళ్ళు ఎప్పుడైనా దాన్ని సమర్థించారా? దానికి వాళ్ళు ఎందుకు ఈ రోజున, అంటే ఒక సందర్భం వచ్చింది కాబట్టి దాన్ని ముస్లిం హిందూ వ్యతిరేకత, ముస్లిం హిందూ మధ్యలో ఒక డివైడ్ తీసుకురావాలనే ఉద్దేశంతో వాళ్ళ పటేల్ అనగానే, పటేల్ ఎవరండి? పటేల్ గారి ఆర్ఎస్ఎస్ యొక్క రిప్రజెంటేటివ్ కాదు, భారత సైన్య రిప్రజెంటేటివ్, కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్ ఆ రోజున. కాబట్టి 1948 వచ్చిన రోజున అది విమోచన అని చెప్తున్నారు. ఎట్లా విమోచన అవుతుంది? సెప్టెంబర్ 17 విమోచన అయినట్లయితే ఆ తర్వాత కూడా 1950 జనవరి 26 వరకు కూడా అదే రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ అతన్ని కొనసాగాడు. అతన్ని లొంగిపోలేదు. అతన్ని లొంగిపోయినని చెప్పేసి పేరు మీద రాజ్ ప్రముఖ్ అనే అతనికి బిరుదిచ్చి సన్మానించుకున్నారు. అతనికి కావాల్సిన నష్టపరిహారం చెల్లించారు. అతని పేరు మీదనే 1950 వరకు కూడా సాగింది. అంటే నీ ప్రభుత్వం అనేది పటేల్ సైన్యం వచ్చింది మాత్రం వాస్తవం, కానీ ఆ రోజున ఆ రాజు అనేది కంటిన్యూ అయిందని కూడా వాస్తవం. అటు విమోచన ఆ రోజు రాలేదు. 2 కమ్యూనిస్టు పార్టీలు కూడా దురదృష్టవశాత్తు అసలు చరిత్రను మర్చిపోయినాయి. బీజేపీ వాళ్ళు ఏదో ఒక కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి మేము కూడా ఇక్కడ వెనుకబడిపోతాం అనే ఉద్దేశంతో ఆ రోజున ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కటే ఉండేది. ఈ రోజున సిపిఐ సిపిఎంగా ఉన్నాయి. వాళ్ళు కూడా తొందరపడి ఏదో ఒకటి చేయాలి అని అంటున్నారు. 1948 సెప్టెంబర్ 17ని విద్రోహ దినంగా చెప్పారు వాళ్ళు. ఆ తర్వాత పోరాటాన్ని కొనసాగించారు. 1950 అక్టోబర్ 20th వరకు కూడా వాళ్ళు కొనసాగించారు అదే ఉద్యమాన్ని. కాబట్టి వాళ్ళు ఏ విధంగా చెప్తారండి? వాళ్ళు కూడా విమోచన, విలీనం అని చెప్పేసి వాళ్ళకు కూడా చరిత్ర మర్చిపోతున్నారు దురదృష్టవశాత్తు. ఆ పెద్దలు మర్చిపోతున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో. నిజంగా పోరాట వారసులు వాళ్ళు. పోరాటం ఎందుకు సాగిందండి ఆ రోజు? ఇక్కడ వీళ్ళ రజాకార్ల అరాచకాల నుంచి హైదరాబాద్ సంస్థానాన్ని బయటకు తీసుకొచ్చి దేశంలో యూనియన్ లో కలపడం, దీనికి మతానికి లింక్ ఎందుకు పెట్టాల్సిన అవసరం వస్తుంది? హిందూ ముస్లిం మతానికి లింక్ ఎందుకు పెట్టాల్సి? ఆ రోజున రజాకార్లను వ్యతిరేకించే పేరు మీద రజాకార్లను చాలా మంది లొంగిపోయారు. కొంతమంది ఆ రోజున లొంగిపోయిన తర్వాత మరలా 2 సంవత్సరాలు దాని మీద యొక్క నరకు మీద కొనసాగింది. ఆ రోజున ఉద్యమాన్ని చేసిన కమ్యూనిస్టు పార్టీల మీద ఇదే సైన్యం మళ్ళా ఊచకోత చేసింది. అదేవిధంగా ముస్లింల పేరు మీద కూడా 1,00,000 మంది పైగా ముస్లింలను ఊచకోత కోసింది ఆ రోజున పటేల్ సైన్యం. కాబట్టి అది పోరాటం అనేది కంటిన్యూ అయింది, రాజరికం అనేది కంటిన్యూ అయింది. కాబట్టి ఇవాళ
బీజేపీకి అర్హత లేదు, హక్కు లేదు. ఒకటి. రెండు, కమ్యూనిస్టు పార్టీలు కూడా చాలా దిగజారిపోయి ఇవాళ ఏదో ఒకటి మేము చేయాలని చెప్పేసి మహత్తర పోరాటం సాగిందనే దాన్ని కూడా మర్చిపోయి వెంటబడ్డం అనేది చాలా దురదృష్టకరం. మేము ఇవాళ టీఆర్ఎస్ పార్టీగా మేము ఖచ్చితంగా చాలా స్పష్టమైన దాంతో ఉన్నాం. అది విమోచన కాదు, ఖచ్చితంగా రాజరిక వ్యవస్థ విలీనమే అనుకుందాం. రాజరిక వ్యవస్థ నుంచి ఒక ఆటోక్రసీ టు డెమోక్రసీ మళ్ళీ మిమ్మల్ని ఇంకొన్ని ప్రశ్నలు అడగాలి. బాలరెడ్డి గారు, అసలు బీజేపీకి ఏం హక్కు ఉంది అన్నారు రాజేశ్వర రెడ్డి గారు. అసలు వాట్ ఈస్ యువర్ రోల్ అని అడిగారు. భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మరి బ్రిటిష్ సామ్రాజ్యము పరిపాలించే వాళ్ళు కూడా స్వాతంత్ర ఉద్యమాలు జరిపారు. మరి స్వాతంత్ర ఉద్యమంలో జరిపినప్పుడు ఈ బీజేపీ ఉన్నదా అని అడుగుతుండు, ఆర్ఎస్ఎస్ ఉన్నదా అని అడుగుతుండు. కానీ ఆర్ఎస్ఎస్ అనేది 1925లో ఏర్పడ్డ విషయం రాజేశ్వర రెడ్డి గారికి తెలియాలి. ఆనాడు కేశవరావు బలిరామ్ ఎడ్గే వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉండిరి. అది కూడా తను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే స్వాతంత్రం గురించి పోరాడినప్పుడు మరి అందరు కూడా పాల్గొన్నారు. అయితే ఈ నిజాం ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మరి 17 సెప్టెంబర్ 1948లో మనకు స్వాతంత్రం వచ్చింది అనేది మనం ఉత్సవం జరుపుకోవాలనేది మొదటి నుంచి కూడా చెప్తున్నాం. ఇవాళ మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం మాట్లాడుతుంది, కవిత గారు ఏం మాట్లాడుతున్నారు, వీరు ఏం మాట్లాడుతున్నారు, మీరు అర్థం చేసుకోండి. అసలు బీజేపీ తెలుగుదేశం ఉన్నప్పుడు చేసిందని అడుగుతున్నారు. కానీ బీజేపీ ఎప్పుడు చేసింది అనేది తెలుసుకుంటే బాగుంటుంది. చరిత్ర 1996లో అభినవ్ సర్దార్ పటేల్ అయినటువంటి ఉక్కు మనిషి మరి లాల్ కృష్ణ అద్వానీ గారి చేత మేము నిజాం కాలేజ్ గ్రౌండ్లో పెద్ద బ్రహ్మాండమైన బహిరంగ సభ పెట్టినాం. మేము ఏదో మతం ఇవాళ ఓట్ల గురించి కక్కుర్తిపడి మేము చేస్తలేము. చరిత్ర మనుగడిపోతుంది కాబట్టి చరిత్రను గ్రామాన్ని తెలపడానికి మేము ఈ యొక్క ఉద్యమాన్ని చేపట్టడం జరిగింది. ఉద్యమంలో మీరు పాల్గొన్నారా అంటే మేము పాల్గొనలే, మీరు పాల్గొనలే, మేము పుట్టినాం అప్పుడైతే. అర్థమైందా? రెండో విషయం ఏంటంటే లాల్ కృష్ణ అద్వానీ గారు మరి నిరంకుశ ప్రభుత్వాన్ని పారదోలడానికి సర్దార్ వల్లభాయ్ పటేల్ 17 సెప్టెంబర్ 1948 ఏ రకంగానైతే పోలీస్ యాక్షన్ అంటున్నామో అది అందరూ ఒప్పుకుంటారు, దాంట్లో తప్పేం లేదు. పోలీస్ యాక్షన్ ఎందుకన్నారంటే దాని మతలబ్ వేరే ఉంది. అయితే నిజంగా దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఒక కలం పోటుతోని 560 సంస్థానాలను విలీనం చేసిండు. 3 రాజ్యాలను చేయలేకపోయాడు. జమ్మూ కాశ్మీర్ కానీ, హైదరాబాద్ దక్కన్ కానీ, ఇవాళ మనం తెలంగాణ అంటున్నాం, అది జూనాగఢ్. మరి ఇక్కడ అరాచకాలను సృష్టించినటువంటిది కాసిం రజ్వీ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి మిలిటరీని పెట్టి మత మార్పిడి చేసి మరి గ్రామాల మీద పడి మరి బీభత్సం సృష్టించి మరి మరి ఏ రకంగా హత్యలు చేసిందంటే అసలు నిలబెట్టి తుపాకీ కుండతో కాల్చినటువంటి ఒక ప్రశ్న ఏంటంటే ఎందుకు దీన్ని మతం చుట్టూ లేకపోతే మతం చుట్టూ వాళ్ళు చుట్టున్నారు. ఇప్పుడు మజ్లిస్ కాదు, ఇప్పుడు అంటే కాసిం రజ్వీ వదిలేసినటువంటి ఎంఐఎం పార్టీ మజ్లిసే ఇత్యాది ముస్లింతోని మత మార్పిడి చేస్తుండే వాళ్ళు నిజాం ప్రభుత్వంలో. మరి ఆ పార్టీ ఇవాళ ఈ యొక్క మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కాసిం రజ్వీ పాకిస్తాన్ వెళ్ళిపోయినా కూడా ఎంఐఎం పార్టీ ఉన్నది. కాబట్టి ఎంఐఎం పార్టీ యొక్క చెప్పు చేతుల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. అసలు దాన్ని ఒప్పుకోవాలి. ఎంఐఎంకు భయపడి ముస్లిం ఓటు బ్యాంకు ఎక్కడ దెబ్బతింటుందో అనేటువంటి భయం చేత ఈ రకంగా చేయవలసినటువంటి అవసరం లేదు. బీజేపీ వాళ్ళకి ఏం సంబంధం అంటే ఆనాడు మరి పత్రికా విలేక షేహబుల్లా ఖాన్ కానీ మరి చేతులు నరికిండ్రు, నిజాం ప్రభుత్వంకి వ్యతిరేకంగా రాస్తాయి. అదే రకంగా షేక్ బందగీని చంపడం జరిగింది. అయితే మన తెలంగాణలో ఉన్నటువంటిది మన ముఖ్యమంత్రి గారు ఒక దిక్కేమో నిజాంను పొగుడతాడు, ఒక దిక్కేమో మరి అమరవీరులను పొగుడతాడు, కొమర భీముని కానీ లేకపోతే చాకలి ఐలమ్మ కానీ లేకపోతే దొడ్డి కొమరయ్య విషయంలో కానీ మరి ఏ రకంగా మాట్లాడతాడు. ఒక దిక్కు నిజాంను వ్యతిరేకిస్తే బాగుండు, నిజాంను ఏమో మెచ్చుకుంటాడు, మరి ఒక దిక్కేమో స్వాతంత్ర సమరయోధులనేమో కీర్తిస్తాడు. అంటే ఈ రకంగా ద్వంద్వ వైఖరి ఎందుకు చేస్తున్నాడు అనేది మేము అడుగుతున్నాం. ప్రతి సంవత్సరం ఇది ఒక వివాదం లాగా విలీనమా, విమోచనమా, విద్రోహమా ఆ సందిగ్ధం కొనసాగుతోంది. సరే, పార్టీలు ఏ పార్టీ ఆఫీసులో ఆ పార్టీ నిన్న కూడా జరుపుకున్నారు. సరే, ఆ మాటకు వస్తే తెలంగాణ భవన్లో కూడా జెండా ఎగరేశారు హోంమంత్రి గారు. దీనికి ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పడదా లేకపోతే దీన్ని పూర్తిగా రాజకీయ కోణంలోకి అందరూ మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తుంది? దీనికి మనం ఒక ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది. దీని చుట్టూ రాజకీయాలు చేసి రాజకీయాల చుట్టూ దీన్ని తిప్పడం అనేది మంచిది కాదు. ఇప్పుడు దేశానికి స్వాతంత్రం వచ్చే సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళ యొక్క నిరంకుశ వ్యవస్థలో మన వాళ్ళు ఎంతోమంది భారతీయులు చనిపోయారు. మనం విద్రోహం ఇంకో రకమైన పదం పెట్టి మనం మాట్లాడతలేము.
ఏ కారణాల వలన దేశానికి స్వాతంత్రం వచ్చిందని స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఆ కాంటెస్ట్లోనే దేశం మొత్తానికి స్వాతంత్రం వచ్చిన మన హైదరాబాద్ సంస్థానానికి, తెలంగాణ ప్రాంతానికి, మరాఠవాడ కానీ ఇవాళ కర్ణాటకలో ఉన్నటువంటి 3 జిల్లాలు కానీ, మరాఠవాడలో ఉన్న 5 జిల్లాలకు సంబంధించినటువంటి ఆ ప్రాంతాలకు ఆ రోజున స్వాతంత్రం రాలేదు. 1 సంవత్సర కాలం ప్రభుత్వం ప్రయత్నం చేసింది. ఆ టైంలో ప్రజలకు వ్యతిరేకంగా పోరాటం జరిగింది. ప్రజలు స్పందించరు. మొట్టమొదటిగా ప్రభుత్వం ఇందులో జోక్యం కల్పించుకోలే. ప్రజలు మేము భారతదేశంలో, భారత ప్రభుత్వంలో మేము విలీనం కావాలి, మాకు స్వతంత్ర రాజ్యాంగం మేము ఉండడానికి వీలు లేదనేటువంటి ఒక రైతాంగ సాయుధ పోరాటం చాలా బలంగా జరిగింది. ఆ రోజున 10 లక్షల ఎకరాల భూమిని కూడా సేకరించిన సందర్భం ఆ రోజున. కమ్యూనిస్టులు విపరీత పోరాటం ఆ రోజు చేసిండ్రు. ప్రజలందరూ పోరాటం చేసిండ్రు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు కానీ అంతటి ఉన్న వాళ్ళు పోరాటం చేసిండ్రు. ఆ క్రమంలో సెప్టెంబర్ 13న మాత్రమే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మిలిటరీ యాక్షన్కు శ్రీకారం చుట్టాడు. 3 రోజుల లోపల మొత్తం నిర్బంధించిన సందర్భంలో సార్ అందులో కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం జరగవచ్చు, అందులో మనం విశ్లేషణలకు వెళ్ళొద్దు ఇప్పుడు. ఆ సందర్భంగా మనకు విలీనం అనేది జరిగింది. 17 సెప్టెంబర్లో విలీనం జరిగింది. విలీనం జరిగిన తర్వాత సరే ఆ రోజు ప్రభుత్వాలు కూడా దీన్ని ఒక 3 రంగుల జెండాను ఎగిరివేయకపోవడం తప్పే. అప్పుడున్నటువంటి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పక్కనటువంటి కర్ణాటక కానీ, మహారాష్ట్ర కానీ ఆ ప్రభుత్వాలు ఈ యొక్క సందర్భంగా సెప్టెంబర్ 17న ప్రభుత్వ లాంఛనాలతోటి 3 రంగుల జెండాలను ఎగురవేస్తూ అక్కడ వాళ్ళు ఒక సంబరాలు చేసుకుంటా ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవంగా దాన్ని జరుపుకుంటున్నటువంటి సందర్భం. ఇది ఎవరో మాట్లాడిన మాటలు కాదు. ఉద్యమ సమయంలో స్వయంగా కేసీఆర్ గారు, నేను వీడియో క్లిప్ కూడా నిన్న లైవ్ చూపెట్టాను, ఇక్కడ చూపెట్టాలంటే వద్దనుకున్నాను, ఎందుకని టైం తక్కువ స్వయంగా అన్ని అనుభవం ఉన్నటువంటి ఉద్యమకారుడుగా తెలంగాణ సారథిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఏమన్నారు ఒక సమావేశంలో, రోషయ్య గారు ఇది నీకు తగునా, మీరు చేస్తున్న విధానం ఏంటి, మీకు జ్ఞానం లేదా, పక్కనటువంటి కర్ణాటక ప్రభుత్వం చేస్తుంది, మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది, మాకు 3 రంగుల జెండా ఎగిరేసుకునే హక్కు లేదా, మా ఆత్మగౌరవం లేదా, ఇంత అవమానపరుస్తారా, ఇంత అన్యాయం చేస్తారా అని చాలా గొప్పగా మాట్లాడాడు. సరే మనం ఇక్కడ నేను విద్రోహం పెడతారా, దానికి పేరు టైటిల్ ఇంకోటి పెడతాడు, విలీనమే అందం పోనీ విలీనం జరిగింది. కారణాలు ఏమైనప్పుడు కూడా అది చరిత్ర ప్రజల దృష్టిలో ఉండాలి, చరిత్ర కనుమరుగు కావద్దని చెప్పి మీ నాయకులు మాట్లాడిన మాటలకు కట్టుబాటు ఉండాల్సిన అవసరం ఉంది కదా. వారు అధికారంలోకి వచ్చింది కదా. వేరే ప్రభుత్వాలు ప్రశ్నించినప్పుడు, వేరే ప్రభుత్వాలు చేస్తున్నాయని చెప్పి కొనియాడినప్పుడు, మరి మనమే ప్రభుత్వాలకు వచ్చిన తర్వాత ఆ రోజును మీరు విలీనమైన పెట్టి మాట్లాడండి, విద్రోహం మీరు విమర్శ చేయండి, ఇంకొక రకమైనటువంటి మాట్లాడేటువంటి విమర్శ చేయండి. కానీ విలీనమైన రోజున కనీసం అధికారికంగా ముఖ్యమంత్రి గారు ఒక జెండా ఎగిరేస్తే ఎంత గౌరవం ఉంటుందండి, మీరు చెప్పిన మాటకు ఎంత శాంటిటీ ఉంటుంది. ఆ కాంటెస్ట్ లో మనం చూడాలి. కానీ దీన్ని కూడా మనం రాజకీయం చేసుకునేటువంటి ధోరణిలో మనం మాట్లాడుకోవద్దు. అటు జరిగినా ఇటు జరిగినా విధ్వంసం ఎవరు జరిగినా జరిగిపోయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామం తర్వాత మనకు ఒక స్వాతంత్రం వచ్చిన సందర్భంలో ఆ రోజుకు ఒక ప్రాతిపదికను, ఆ రోజుకు ఒక ప్రత్యేకతను మనం తప్పకుండా మనం సూచించవలసిన ఆవశ్యకత ఉంది. గత ప్రభుత్వాలు విమర్శించిన వాళ్ళము, సమైక్య పాలన విమర్శించిన వాళ్ళము, పక్క రాష్ట్రాలను కొనియాడిన వాళ్ళము, మనం అధికారంకి వచ్చిన తర్వాత దాన్ని మనం విస్మరిస్తామని మాట్లాడితే అనుమానాలు వస్తాయి. మరి అనుమానం రాకుండా ఉండే విధంగా ఇప్పటికైనా కేసీఆర్ గారు అధికారికంగా ప్రకటన చేసి భవిష్యత్తులో మేము తప్పకుండా చేస్తామని ఉంటే బాగుంటుంది. దాంట్లో మీరే మేషాలు లెక్క పెట్టుకుని దాన్ని కూడా పట్టింపులో పోవాల్సిన అవసరం లేదని సూచన. గత ప్రభుత్వాలు కూడా ఎప్పుడు అధికారికంగా నిర్వహించలేదు. సరే ఇప్పుడు టీఆర్ఎస్ నిర్వహించాలని సరే ప్రత్యేక కారణాల వల్ల డిమాండ్ చేస్తున్నారు. నిన్న హోంమంత్రి చాలా స్పష్టంగా అప్పుడు ప్రభుత్వాలను మేము విలీన దినంగా చేయాలని అడిగింది తప్ప మేము వస్తే చేస్తామని ఎక్కడ చెప్పలేదు అని ఒక మాట అన్నారు. సరే కవిత గారు కూడా కొంత కామెంట్ చేశారు ముఖ్యంగా బీజేపీని ఉద్దేశించి. ఏమనిపిస్తుంది మీకు మొత్తం ఈ కామెంట్స్ మీద? ఇవాళ మొత్తానికంటే తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినము అన్నది క్లియర్గా టీఆర్ఎస్ ఉద్యమ సమయంలో ఆ పదాన్ని, సాయుధ పోరాటాన్ని, గతంలో మేము ఇలా నలగబడ్డాం, సమైక్యాంధ్రలో నలుగుతున్నాం అని చాలా పెద్ద పెద్ద మాటలతోటి పబ్లిక్ని అంతా కూడా మస్మరైజ్ చేసి, అంటే నిజంగా మనము దగాపడ్డాం. మీరు చెప్పినారు కొంతవరకు. మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అన్నది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ చరిత్ర గురించి అంతా కూడా అందరు మాట్లాడారు కాబట్టి నేను దానిలోకి వెళ్ళాను. నేను క్లియర్గా ఇవాళ ఏం చెప్తున్నా అక్టోబరు 2013 రోజు కేసీఆర్ గారు మాట్లాడినటువంటి వాక్యలకు విమోచనము సిగ్గులేదా, మీరు తప్పకుండా కేసీఆర్ ప్రభుత్వము రోషయ్య గారు గవర్నమెంట్ దింపాల్సిందే, దీన్ని చేయాల్సిందే మీరు పట్టుబట్టినారు ఆ రోజు. దానితో పాటుగా ప్రతి సంవత్సరం ఉద్యమ సమయంలో అమరవీరుల సాక్షిగా నల్లని పావురాలతో దానికి అనుబంధంగా ఇవాళ పనిచేస్తున్నటువంటి జాగృతి సంస్థ కవిత గారు, ఎంపీ కవిత గారు, నల్లని పావురాలతో ఆ రోజు మనము దానిని విమోచన దినంగా
చేసినాం. మరి ఇవాళ మనం ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మన గతంలో గురించి మనం మాట్లాడట్లే. మనం వచ్చిన తర్వాత గతంలో మనం చెప్పిన వాక్యాలు మనం ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత మన పైన ఉన్నది. దానిని మీరు విస్మరిస్తున్నారా, లేకపోతే పక్క వాళ్ళు దాన్ని రాజకీయం చేస్తారా ఆలోచించుకోవాల్సిన అవసరం ఒకటి ఉన్నది. ఎట్ ద సేమ్ టైం బీజేపీ ఇవాళ స్వతంత్ర ఉద్యమంలో పార్టిసిపేట్ చేయలేదు, ఈవెన్ సాయుధ పోరాటంలో పార్టిసిపేట్ చేయలేదు. ఏ రకానికి మొత్తం మీరు చేసినటువంటి దాంట్లో మీ పాత్ర జీరో. ఇవాళ దాని గురించి మాట్లాడాలి అనుకుంటే కాంగ్రెస్ మాట్లాడాలి, ఐదర్ కమ్యూనిస్టులు మాట్లాడాలి. ఎందుకు అనంటే ఆ రోజు జవహర్ లాల్ నెహ్రూ గాని సర్దార్ వల్లభాయ్ పటేల్ గాని వాళ్ళు పూనుకొని ఉన్నట్లయితే, సైన్యాలు పంపించినట్లయితే ఇక్కడ నవాబులను రజాకార్లను అంటే వాళ్ళు చేసినటువంటి అరాచకాలకు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉండేది కాదు. సో ఆ నేపథ్యంలో ఇవాళ చేసుకోవాలంటే కాంగ్రెస్ చేసుకోవాలి. ఇవాళ గతంలో కాంగ్రెస్ జెండా ఎందుకు ఎగరేయలేదని చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. ఎందుకు చేయలేదన్న దానికి కారణం ఉన్నది. గతంలో సమైక్యాంధ్రలో ఉన్నాము, మన పప్పులు ఉడకలేదు అప్పుడు కాబట్టి కనీసం తెలంగాణ వచ్చిన తర్వాత మీరు గవర్నమెంట్ లో వచ్చారు, మేము వచ్చింటే మేము చేసిండే వాళ్ళము. అయినప్పటికీ ఇవాళ మేము దాన్ని సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ చేయండి అని చెప్పేసి మీ పైన మేము ప్రెజర్ చేస్తున్నాం, మీరు మాట్లాడినారు కాబట్టి. సో ఏదైనా కూడా రాజకీయంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఎట్లా చేస్తే ఏముంది అప్పుడు అంటే రజాకారులు చేసినటువంటివి, నిజాం నవాబులు చేసినటువంటి అరాచకానికి కొంత విముక్తి మనకు కలిగింది ఆ సమయంలో. విలీనము అంటే ఆయనకాయన అంటే తప్పని పరిస్థితుల్లో విలీనం చేశాడు కాబట్టి ఇవాళ మనము దానిని ఏదో రకంగా ఆ అమరులకు మనము నివాళులర్పించడము మన యొక్క బాధ్యత, అన్ని పార్టీల యొక్క బాధ్యత కాబట్టి దాన్ని చెయ్యండి, ఏదో రకంగా చెయ్యండి. అది కాకుండా విలీనమా, విద్రోహమా, విముక్త, విమోచన ఏంది రాజకీయం, దేని ఎటు తిరుగుతున్నది, అసలు విషయాలని పక్కన పెట్టి చేయాల్సినటువంటి వాళ్ళకు ఒక జెండా ఒక మాట చెప్పండి. నిన్న అంటే నాయన నరసింహ గారికి ఎంత అంటే రాజకీయంగా అంత సీనియర్ అయ్యింది, ఒక మంత్రి స్థాయిలో ఎంత పరిణితి ఉంది అనుకోవాలి ఆయనకు. అంటే మేము గతంలో ఆడినామంటే నేను అప్పుడు గవర్నర్ అసలు నాకు దేంట్లో లేని ఉద్యమంలో ఉన్నావు కాబట్టి గాలికి ఓ మాట అన్నా, నేను ఇవాళ గవర్నమెంట్ లో వచ్చినాక నేను చేస్తా అన్నానంటే ఆయన ఎలాంటి ప్రజాప్రతినిధి అని పబ్లిక్ ఎంత పరిణితి ఉంది అని చెప్పేసి పబ్లిక్ ఒక విషయం, అధికారికంగా నిర్వహించడానికి టీఆర్ఎస్ ప్రభుత్వం అనుకున్న ప్రధాన ఇబ్బంది లేదా అడ్డంకి ఏంటి? అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం లేదు, మేము చాలా చక్కగా క్లారిటీతో ఉన్నాం. మిగతా పార్టీలు చాలా గందరగోళంలో, అసలు ఏమాత్రం ఉద్యమంతో సంబంధం లేని బీజేపీ వాళ్ళు ఊరికైనా విమోచనం అని అంటున్నారు. అది విమోచనం కాదు అని మేము చెప్తున్నాం. రెండు, విలీనం అని చెప్పేసి ఎవరైనా చెప్పినట్లయితే విలీనం ఆ పర్టికులర్ గా అక్టోబర్ 10th నుంచి వెళ్ళి 1948 తర్వాత 1950 వరకు కూడా అదే రాజరికం కొనసాగింది అనేది వాస్తవము. కాబట్టి మేము ఖచ్చితంగా ఒకటే భావిస్తున్నాం, ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, రాచరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థకు వచ్చింది. కాబట్టి దాన్ని మేము ఖచ్చితంగా గుర్తించిన రోజు కాబట్టి సెప్టెంబర్ 15 మేము కూడా జెండా ఎగరేస్తున్నాం. అంతకు ముందు ఎగరేసినాం, ఈ రోజు కూడా ఎగరేస్తున్నాం. వాళ్ళు కూడా వాళ్ళ పార్టీలు అంత ముందు ఎప్పుడు ఎగరేయలే. ఇవాళ ఉన్న తెలుగుదేశం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి అంటే లేదు కాబట్టి ఏదో ఊరికే వాళ్ళు ముస్లిం అనే దాని మీద ఉన్నది కాబట్టి దాన్ని ఎవరు ఇలా పట్టించుకుంటున్న రోజు కాదు. మిగతా పార్టీలు కూడా ఆ రోజు నిన్నటి వరకు వాళ్ళు చెప్తున్నారు ఉమ్మడి దాంట్లో ఉన్నాం కాబట్టి, ఉమ్మడి దాంట్లో ఉన్నట్లయితే ప్రభుత్వం చేయకపోవచ్చు, పార్టీగా నీ ప్రాంతం కూడా చేయాల్సిన అవసరం ఉండే కదా. అమ్మా నేను మీతో మాట్లాడాను, కేసీఆర్ గారు క్లియర్ గా విమోచన దినం చేయాలి అని మాట్లాడినారు కాబట్టి ఇవాళ అన్ని మాట్లాడుతున్నాయి. లేకపోతే గత 3 సంవత్సరాలుగా చెప్తున్నాం మేము కాంగ్రెస్ పార్టీలో జెండా ఎగరేస్తుంది, ప్రభుత్వ పరంగా ఎందుకు చేస్తలేదని అడగడం జరిగింది. మరి ఇలా మర్చిపోయి మాట్లాడితే మా పార్టీకి గానీ మా శ్రేణులకు గానీ అదే ఎంఐఎం మీద ఈ విధంగా 3 సంవత్సరాల నుంచి మీరు చెప్తున్నారు కదా, ఎంఐఎం కి అసదుద్దీన్ ఓవైసీకి ఇంకోరికి. ఇది ప్రజలు ఏమనుకున్నారు? గత ఎలక్షన్ లో ముందు మొన్న జరిగిన సెప్టెంబర్ 17 తర్వాత జరిగిన ఎలక్షన్ లో సెప్టెంబర్ 17 విమోచన చేయట్లేదు, వీళ్ళందరూ కూడా ఎంఐఎంకి లొంగిపోయినని చెప్తే ప్రజలందరూ కూడా ఒక స్వాగతం చెప్పారు, తీర్పు చెప్పారు. ఏమని? మీరు చెప్పేది అవాస్తవము, అబద్ధాలు, కాబట్టి మీకు ఇక్కడ ప్లేస్ లేదు అని చెప్పేసి అదే ఎంఐఎం కి అదే టిఆర్ఎస్ కి మొత్తం కూడా బ్రహ్మరథం పట్టిన నాకు చెప్తుందంటే మీరు చెప్పిన వాదనలో పస్స లేదు. నెక్స్ట్ వచ్చే ఎలక్షన్ లో చేద్దామండి. 2019కి సంబంధించి ఇప్పటికే బీజేపీ
రాజకీయంగా బలపడాలని లేకపోతే అధికారంలోకి రావాలని ప్రయత్నం కూడా నిన్న అమిత్ షా గారి మాటల్లో కనిపించింది. ఎంతవరకు అవకాశం ఉంటుందనేది చిన్న బ్రేక్ తర్వాత మాట్లాడదాం. స్టే ట్యూన్డ్.